రకరకాల మనుషుల హస్తము మనకు తోడుగా ఉండాలని అనుకుంటారు. ఎందుకు అంటే ఎవరిదైనా హస్తము మనకు తోడుగా ఉంటే మన కుటుంబం బాగుంటుంది. ఎవరైనా సహాయం చేస్తే, ఎవరైనా మనల్ని బలపరిస్తే మన ఆర్థిక వ్యవస్థ కొంచెం మెరుగుపరచబడుతుంది, మన ఆరోగ్య వ్యవస్థ కొంచెం మెరుగుపరచబడుతుంది, మన కుటుంబం కొంచెం మెరుగుపరచబడుతుంది, మన ఉద్యోగము మెరుగుపరచబడుతుంది, మన వ్యాపారాలు మెరుగుపరచబడతాయి, మన జీవితము కట్టబడుతుంది అని అనుకుంటారు. హల్లెలూయా. అయితే మనుషులు ఒకవేళ బలపరిస్తే అది అంతంత వరకే. కానీ ఒకవేళ దేవుని హస్తము కనుక మనల్ని బలపరిస్తే, దేవుడే కనుక మనల్ని బలపరిస్తే, దేవుడే కనుక మనకు తోడుగా ఉంటే బలమైన కార్యాలను మన జీవితంలో చూడగలుగుతాము. హల్లెలూయా. బలమైన కార్యాలు చూస్తాం. మనుషులు తోడుగా ఉంటేనే కొన్ని కార్యాలు జరుగుతాయి అనుకుంటాం. మనుషులకు అసాధ్యమైన కార్యాలు ఉండొచ్చు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని హస్తము కనుక మనకు తోడుగా ఉంటే మన జీవితంలో ఏ కార్యాలు జరుగుతాయి? చాలామంది అనుకుంటారు దేవుని హస్తము తోడుగా ఉంటే ఏం జరుగుతుందంటే, ఏ కార్యాలు జరుగుతాయి, ఏ మేలును అందుకుంటావు అనే విషయాలు మనం ధ్యానిస్తాం. ఆ యొక్క మొదటి రాజులకు రాసిన గ్రంథము 18వ అధ్యాయము 45-46. అంతలో ఆకాశము మేఘముతోను గాలి వానతోను కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి ఇజ్రాయేలునకు వెళ్ళిపోయెను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుం బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇజ్రాయేలు గుమ్మము నొద్దకు వచ్చాడు. హల్లెలూయా. అహాబు రాజు అప్పటికి చాలా రోజులైంది వర్షం ఆగిపోయి. వర్షము ఆగిపోయిన స్థితిలో ఆ యొక్క ప్రాంతం అంతా కరువు చేత ఉన్నది. హల్లెలూయా. కరువు చేత ఉన్నప్పుడు రాజు కూడా ఇబ్బంది పడుతున్నాడు. దేశ ప్రజలందరూ కూడా, ప్రాంత ప్రజలందరూ కూడా వర్షము లేక ఇబ్బంది పడుతున్న స్థితి. ఆ పరిస్థితులలో ఏలియా అంటున్నాడు, కారు మబ్బు గమ్మింది కాబట్టి ఏలియా, అహాబు గారు మీరు రథమెక్కి మీరు యెజ్రెయేలు పట్టణానికి వెళ్ళిపోండి, యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వెళ్ళిపోండి, మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఏలియా చెప్తున్నాడు. హల్లెలూయా. ఏలియా చెప్పగానే అహాబు ఏం చేసినాడు? తనకు రథం ఉన్నది, ఆయన రాజు కాబట్టి రథం ఉన్నది, ఆ రథము మీద ఎక్కేసి త్వరగా రథము తోలుకొని గుర్రాలు ఆ రథానికి కట్టబడ్డాయి. ఆ గుర్రము హై స్పీడ్గా తీసుకొని వెళ్తున్నది. హల్లెలూయా. ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు. వెళ్ళిపోయిన తర్వాత రథం మీద వెనకాల ఎవరు ప్రయాణం అవుతున్నారంటే ఏలియా ప్రయాణం అవుతున్నాడు. హల్లెలూయా. ఏలియా వెనకాల ప్రయాణం అవుతున్నాడు. రాజేమో రాజుకు రథం ఉన్నది కాబట్టి ముందు వెళ్ళిపోయినాడు. ఈయన సాధారణంగా దేవుని యొక్క అభిషక్తుడుగా, దేవుని సేవకుడుగా ఉన్నాడు కాబట్టి ఈయనకు రథాలు లేవు, గుర్రాలు లేవు, జస్ట్ నార్మల్గా మాత్రమే ఉన్నాడు. హల్లెలూయా. ఇలా ఉంటున్న సమయంలో వర్షము దగ్గరకు వచ్చేస్తుంది, నానిపోయే పరిస్థితి. ఒకవేళ వర్షం ఎక్కువైపోతే ఇంటికి వెళ్ళలేని స్థితి. అప్పుడు ఏలియాను ఎవరి హస్తము బలపరుస్తున్నదంటే దేవుని హస్తము బలపరుస్తున్నది. హల్లెలూయా. ఏలియాను యెహోవా హస్తము బలపరచగా, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే హల్లెలూయా. యెహోవా హస్తము ఎవరిని బలపరుస్తున్నది? ఏలియాను ఎప్పుడైతే బలపరిచిందో అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఎక్కడ ఉంటున్నాడు? యెజ్రెయేలు గుమ్మమునొద్ద ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది కూడా మనము మన జీవితంలో మనకంటే ముందు ఎవరైనా ఆర్థికంగా ఎదిగితే, మనకంటే ముందుగా ఎవరైనా జీవితంలో సెటిల్ అయిపోతే, మనకంటే ముందు ఎవరికైనా పిల్లలైపోతే, మనకంటే ముందు ఎవరైనా ప్రయోజకులు అయిపోతే, ఇలా బాధ ఏంటంటే వాడికంటే డబ్బులు ఉన్నాయి, వాడికి తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ ఉన్నది, వానికి అత్తగారి నుంచి సపోర్ట్ ఉన్నది, వానికి ఫ్రెండ్స్ సర్కిల్లో సపోర్ట్ ఉన్నది,
వాడికి తాతలు సంపాదించిన ఆస్తి సపోర్ట్ ఉన్నది కాబట్టి వాడు ముందుకెళ్ళిపోతున్నాడు. నాకు ఏ సపోర్ట్ లేదు కాబట్టి నేను ఈడనే ఉన్నాను అనే స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే, ఏలియాను యెహోవా హస్తము ఏం చేస్తున్నదంటే బలపరుస్తున్నది. ఈరోజు అదే దేవుని యొక్క హస్తము వాళ్ళను తాతల హస్తాలు బలపరిచినాయి కావచ్చు, వాళ్ళను తండ్రుల హస్తాలు బలపరిచినాయి కావచ్చు, వాళ్ళను ఇరుగు పొరుగు వాళ్ళ హస్తాలు బలపరిచినాయి కావచ్చు. కానీ ఈరోజు నిన్ను బలపరిచేది ఎవరి హస్తమట? ప్రభు అయిన యేసుక్రీస్తు హస్తము. హల్లెలూయా. తాతల హస్తాలు, తండ్రుల హస్తాలు, గుర్రాలు బలపరిస్తే, రథాలు బలపరిస్తే, ఆస్తుల చేత బలపరచబడ్డ వాళ్ళు, అంతస్తుల చేత బలపరచబడ్డ వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ చేత బలపరచబడ్డ వాళ్ళు యెజ్రెయేలు గుమ్మమునొద్దకు మొదటగా చేరలేదు. కానీ దేవుడైన యెహోవా హస్తము ఎవరినైతే బలపరుస్తుందో వాళ్ళు మాత్రమే అందరికంటే ముందుగా చేరగలుగుతారు. హల్లెలూయా. ఏలియా బాధపడలే. అహాబు వెళ్ళిపోగానే అయ్యో నన్ను రథం ఎక్కించుకొని పోలేదు కదా. మనోళ్ళు కూడా చాలా మంది బాధపడతారు. వాడు ఉద్యోగం పెట్టించుకున్నప్పుడు నాకు ఒక ఉద్యోగం పెట్టిస్తే అయిపో. వాడు కారులో వెళ్ళిపోయినప్పుడు నన్ను కూడా తీసుకపోతే నేను కూడా వెళ్ళేటోడిని. హల్లెలూయా. నన్ను తీసుకుపోలేదని గునుగడం, సనగడం, వాడిని మీద పాగా ప్రతీకారాలు పెంచుకుంటారు. హల్లెలూయా. కానీ ఏలియాకు తోడైన దేవుడు ఈరోజు మనకు తోడుగా ఉంటాడు. ఏలియాను బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను బలపరిచి నిన్ను కూడా అందరికంటే ముందుగానే దేవుడు ప్రభు కృపలో దీవిస్తాడు. హల్లెలూయా. ఏమంటారంటే ఆడు పరిగెత్తుకుంటూ పోయిండు, కనీసం నన్ను ఎక్కించుకొని పోలే, కనీసం నన్ను చేరదీయలే, కొంచెం హెల్ప్ చేస్తే నేను కూడా నీతో పాటు వచ్చేవాడిని కదా. మనము ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనుకో, పక్క వాళ్ళకి చెప్పలేదనుకో, ఆడేమంటాడు? నువ్వు చేసుకున్నప్పుడు ఒకసారి నాకు ఒక్క మాట చెప్తే అయిపో కదా. ఈరోజు అట్లా మనల్ని కొందరు వదిలిపెట్టి వెళ్ళొచ్చు. కానీ ఏలియాను అహాబు వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు, కానీ దేవుడు వదిలిపెట్టలేదు. హల్లెలూయా. అహాబు తన రథం వేసుకొని వెళ్ళిపోయినాడు. కానీ ఏలియా గారు మరి మీరు కూడా వచ్చేసేయండి, మరి వర్షం వస్తే మీరు నానిపోతారు కదా, మీకు ప్రాబ్లం అవుతుంది కదా అని అనలే. ఈరోజు చాలామంది మనల్ని కూడా నాతో పాటు ఉద్యోగంలో ఉంటే, నాతో పాటు పనిలో ఉంటే నువ్వు కూడా డెవలప్ అవుతావు కదా, వచ్చేసాయి ఒకవేళ అనకపోవచ్చు. కానీ మనుషులు నీకు సహాయం చేయకపోవచ్చు, మనుషులు నిన్ను బలపరచకపోవచ్చు. కానీ మనుషులు బలపరిచిన వాడు వెనకాలనే ఉంటాడు. కానీ మహిమ కలిగిన దేవుడు బలపరిచిన వాడు అందరికంటే ముందు దీవించబడతాడు. హల్లెలూయా. ఏలియాను యేసయ్య దేవుని యొక్క హస్తము బలపరచగానే అహాబు ముందుగా చేరినాడా గమ్యము? ఏలియా చేరినాడా? ఏలియా చేరినాడు. ఈరోజు మనము కూడా మన జీవితంలో దేవుని యొక్క హస్తం నిన్ను బలపరుస్తున్నదట. దేవుని హస్తమే నిన్ను బలపరుస్తున్నది కాబట్టి నువ్వు అందరికంటే ముందుగానే ప్రభు కృపలో దీవించబడతావు. హల్లెలూయా. ఎప్పుడు కూడా బలహీనపడి, బాధపడి, సనిగి, మనకు సహాయం చేయలోని మీద సనగడము, మనల్ని వాళ్ళతో పాటు వెంట పెట్టుకొని పోని వాడిని సనగడము, గురగడము, ఈ కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయొద్దు దయచేసి. హల్లెలూయా. ఎందుకు అంటే ఏలియాను బలపరిచిన దేవుడు నేటికి సజీవుడై ఉన్నాడు. ఏలియాను బలపరిచిన హస్తము నేటికి సజీవమై ఉన్నది. డబ్బు ద్వారా ఒకడు బలపరిస్తే ఒకవేళ అది మధ్యంతరంగానే ఆగిపోవచ్చు. ఒక మాట ద్వారా ఎవడైనా బలపరిస్తే అది పూర్తి కాకపోవచ్చు పని. కానీ నీ పనిలో దేవుడు నీకు తోడుగా ఉండి నువ్వు దేవుడు బలపరుస్తున్నాడు. ఒకవేళ ఆయన బలపరిస్తేనట ఏ కార్యాలు జరుగుతాయి? అందరికంటే ముందుగా నువ్వు పరిగెత్తుకొని పోతావు. హల్లెలూయా. అంటే పరిగెత్తే కెపాసిటీని, అది ఆత్మీయంగానైనా, అది ఆర్థికంగానైనా, అది కుటుంబ పరంగానైనా, అది పిల్లల పరంగానైనా, అది భార్య పరంగానైనా, అది భర్త పరంగానైనా, అది ఉద్యోగ పరంగానైనా, అది ఏ పరంగానైనా
దేవుని హస్తము నిన్ను బలపరిచినప్పుడు నీవు నిశ్చయముగా గమ్యం చేరుతావు. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం. ఎజ్రా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలుల ప్రధానులను సమకూర్చితిని. హల్లెలూయా. ఎజ్రా ఏమంటున్నాడంటే దేవుని హస్తం ఆయనకు తోడుగా ఉన్నది కాబట్టి ఏం చేయగలుగుతున్నాడట? నాతో కూడా వచ్చుటకు, ఆయనతో కూడా నడవడానికి ఇశ్రాయేలు ప్రధానులను కూడా. హల్లెలూయా. ఏదైతే ప్రధానంగా నువ్వు కోరుకుంటావో, ఏదైతే నువ్వు సమకూర్చాలనుకుంటావో, ఒకవేళ అది సమకూర్చబడాలంటే నీకు దేవుని హస్తము తోడుగా ఉండాలి. హల్లెలూయా. నీవు కోల్పోయినది మరలా సమకూర్చబడాలి. నీకు దూరముగా ఉన్నది సమకూడాలి. నీకు అందనంత స్థితిలో ఉన్నది నీకు అందుబాటులోకి రావడానికి ఎవరి హస్తం తోడ్పడుతున్నదట? దేవుని హస్తము ద్వారా మాత్రమే అది సాధ్యపరచబడుతున్నది. హల్లెలూయా. అంతకుముందు ఎన్నో ప్రయత్నాలు చేసినాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా, ఎవరితో చెప్పించినా కూడా మన పిల్లలు వింటలేరు. మన ఆర్థిక స్థితి గాడిలో పడతలేదు. ఎందుకో తెలుసా? నీ యొక్క ఆరోగ్య స్థితి ఎందుకు బాగా అవుతలేదో తెలుసా? నీకు దేవుని హస్తము ద్వారా మాత్రమే నువ్వు విడుదల పొందుతావు. హల్లెలూయా. ఆరోగ్యము సమకూర్చలేదు. దేవుని హస్తము ద్వారా మాత్రమే ఈరోజు నీకు ఆరోగ్యాన్ని ఆయన సమకూరుస్తాడు. దేవుని హస్తము ద్వారా మాత్రమే నీకు రావాల్సిన ధననిధి సమకూర్చబడుతుంది. దేవుని హస్తము ద్వారా మాత్రమే సమాజముగా మనమందరము కూడుకోగలుగుతాం. ఆయన హస్తము మనకు తోడుగా ఉన్నది కాబట్టే ఈరోజు మనమందరము దేవుని సన్నిధిలో సమకూర్చబడ్డాం. అలాగే మనము ఏ సమస్యలోనైతే పీడించబడుతున్నామో, దేన్నైతే సమకూర్చడానికి ఇబ్బందులకు, ఇరుకులకు, వ్యాధులకు, బాధలకు, సమస్యలకు మనము ఆహుతవుతున్నామో వాటన్నిటి నుంచి విడిపించగలిగేది ఒక దేవుని హస్తము మాత్రమే. హల్లెలూయా. చాలా మంది అంటారు, ఎట్లా బాగైనా అంటే హాస్పిటల్ పోయినా ఈయనకి ప్రార్థన చేస్తేనే స్వస్థత అయింది. కానీ మళ్ళీ ఏమంటాడంటే మేము ఎటు పోవాలి? హాస్పిటల్కి ఇచ్చేస్తాడు. ప్రార్థన చేస్తేనే విడుదల పొందిండు, కానీ మళ్ళీ ఏమంటాడు? హాస్పిటల్లో విడుదల పొందినా. దేవుడు సాయం చేస్తేనే సమృద్ధిని పొందుకున్నాడు, కానీ మళ్ళీ ఏమంటాడు? నేను కష్టం చేసి, నేను రే అనగా పగలంక కష్టం చేస్తే వచ్చింది ఆశీర్వాదం, దేవుడు ఎక్కడిచ్చిండంట. చాలామంది ఇట్లా మహిమను, దేవుని యొక్క మహిమను దొంగిలిస్తున్నారు. హల్లెలూయా. కానీ ఎజ్రా ఏమంటున్నాడంటే దేవుడు నాకు సహాయం చేసినాడు, ఆ దేవుని యొక్క హస్తము నాకు తోడుగా ఉన్నది కాబట్టే ఇజ్రాయేలు యొక్క ప్రధానులను సైతం నేను ఎక్కడ పెట్టినా సమకూర్చగలిగిన. ఆ దేవుడు నాకు తోడుగా లేకపోతే నేను బ్రతికేటోని కాదు. ఆ దేవుడు నాకు తోడుగా లేకపోతే ఈరోజు నేను సమృద్ధిని పొందుకునేటోని కాదు. ఆ దేవుని యొక్క హస్తము తోడుగా లేకపోతే ఈరోజు నా పిల్లలు క్షేమంగా ఉండేటోళ్ళు కాదు అని చెప్పేసి నీవు సాక్ష్యం ఇచ్చే రీతిగా ఉండాలి. ఎజ్రా సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని హస్తము తోడుగా ఉన్న ప్రతి ఒక్కడు కూడా దేవుని కోసం సాక్ష్యం ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. కాబట్టి ఎజ్రాకు ఏ మనుషుల సహాయం కోరలే. ఆ ఇజ్రాయేల్ పెద్దలు నేను చెప్తే ఎక్కడ వింటారు? వినరు కదా అనలేదు. కానీ ఎవరి సహాయాన్ని కోరినాడు? దేవుని సహాయము అన్నాడు. మనుషుల హస్తము ద్వారా నువ్వు ఏది కూడా సమకూర్చలేవు. దేవుని హస్తము నీకు తోడుగా ఉండబోతున్నది కాబట్టి నువ్వు సమస్తాన్ని కూడా సమకూర్చుకోగలుగుతావు. ఎజ్రా అదే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇజ్రాయేలు పెద్దలను నేను సమకూర్చడానికి కారణం నా దేవుని హస్తం. ఒకరోజు నువ్వు సాక్ష్యం చెప్తావు, ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నా దేవుని హస్తం. ఈరోజు రియల్లీ మనకు కూడా అదే హస్తము తోడుగా ఉంటుంది. ఏ హస్తం తోడుగా లేదు అని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, కానీ ఎజ్రాకు తోడైన దేవుని హస్తము నీకు తోడై ఉంటుంది. నీవు సమస్తమును నీకు సమకూడి జరగడానికి ఆయన హస్తము చేత నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా.
ఏలియాను బలపరిచిన దేవుడు, ఎజ్రాను బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను బలపరిచి అందరికంటే ముందుగా గమ్యము చేర్చగలిగిన సామర్థ్యము కలిగిన వాడు జీవము కలిగిన యేసుక్రీస్తు. హల్లెలూయా.